కష్టపడి చదివి ఆకాశమే హద్దు అని నిరూపించింది కర్నూలు జిల్లాకు చెందిన రైతు బిడ్డ. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ 2 ఫలితాల్లో ఆలూరు నియోజకవర్గ పరిధిలోని అస్పరి మండలం వలగుండ గ్రామానికి చెందిన తలారి పరమేశ్వరి డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికై సత్తా చాటారు. మారుమూల గ్రామం నుండి వచ్చి తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించడం విశేషం. అస్పరి మండలం వలగుండ లాంటి మారుమూల గ్రామానికి చెందిన తలారి పరశురాం పార్వతీ దంపతుల కూతురు పరమేశ్వరి ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది. 1 నుండి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివారు. డిగ్రీ తిరుపతిలోని పద్మావతి కళాశాలలో, అనంతరం ఎస్వీ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పట్టుదలతో శ్రమించి మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ 2 సాధించి డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యారని పరమేశ్వరి విజయం పట్ల ఆలూరు నియోజకవర్గంలోని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు ఉపాధ్యాయులు ఆమె నివాసానికి చేరుకుని అభినందనలు తెలిపారు. ఒక పేద రైతు కుటుంబం నుండి వచ్చి గ్రామానికి పేరు తీసుకురావడం గర్వకారణమని వారు కొనియాడారు. అమ్మాయిలను చదివించండి, వారి భవిష్యత్తును వారే నిర్మించుకుంటారు. ఈ సందర్భంగా పరమేశ్వరి మాట్లాడుతూ, ప్రతి కుటుంబంలో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలను కూడా చదివించాలి. క్రమశిక్షణతో చదివితే ఏదైనా సాధించవచ్చు. కూటమి ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోంది. నాకు సహకరించిన తల్లిదండ్రులకు, గురువులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. రాబోయే రోజుల్లో పేద విద్యార్థులకు నా వంతు తోడ్పాటు అందిస్తాను అని ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించిన పరమేశ్వరి ఎందరో యువతులకు స్ఫూర్తిదాయకం. రాసుకుంటున్నాను. కొద్దిగా ఈ పాప కొంచెం ఎన్ని జరగను 5 నంబర్స్ పిల్లలు, కూతురు 4, ఒక కొడుకు. నా పేరు పరమేశ్వరి, డాక్టర్ ఆఫ్ తలారి పరశురాముడు. మా తాతయ్య తలారి ఉద్యోగం చేస్తూ ఎదిగాడు. అలా నా చిన్నప్పుడు మా తాతయ్యని తలారిగా వెళ్తూ రోజు నడుచుకొని వెళ్ళేవాళ్ళు అప్పట్లో. అలా చూసి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఇలా ఉంటుందా అని ఒక అంచనాకు వచ్చాను. తర్వాత మా తాతయ్యది వారసత్వంగా మా నాన్న చేశారు. మా నాన్నతో పాటు కూడా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ చాలాసార్లు తిరిగాను. అక్కడ ఉన్న జనాల్ని, వాళ్ళందరినీ చూసి, అంటే ఒక ఆఫీసర్ అంటే ఇలా ఉంటుందా, వీళ్ళకి ఇంత రెస్పెక్ట్ ఉంటుందా అని అప్పట్లో అనుకునేదాన్ని. బట్ నాకు అప్పుడైతే అలాంటి డ్రీమ్ లేదు. 2023లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది అని అప్పుడే టాక్స్ ఉన్నప్పుడు నేను మా నాన్నగారిని అడిగాను, నాన్న నేను కూడా గ్రూప్ 2 చదువుతాను అంటే మా ఇంట్లో ఎవరు ఒప్పుకోలేదు, మనకు అవసరమా అంత పెద్ద చదువులు అని. బట్ మా అన్నయ్య, మా నాన్న ఫోర్స్ వల్ల కొంచెం నన్ను ఎంకరేజ్ చేశారు. అప్పుడు ఎంకరేజ్ చేసి నేను అప్పుడు హైదరాబాద్ కోచింగ్కి వెళ్ళినప్పుడు కూడా అప్పటికి నా వల్ల అవుతుందా అనే దాంట్లో ఉన్నాను. బట్ అన్ఫార్చునేట్లీ నేను అక్కడికి వెళ్ళాక తెలుసుకున్నాను. అక్కడ సార్ వాళ్ళు అన్ని మోటివేషన్స్ అన్నీ చెప్పి, లేదు మీరు చేయగలరు, మీ వల్ల అవుతుంది, అంటే పబ్లిక్ సర్వీస్ అంటే ఇలా ఉండాలి అనేసి వాళ్ళు బాగా మోటివేషన్ ఇచ్చిన తర్వాత నేను సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వడం నేర్చుకున్నాను అనమాట. అంటే సర్వీస్ చేయడంలో కూడా ఇంత ఆనందం ఉంటుందా అని కొంతమంది పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వాళ్ళని చూసి నేర్చుకున్నా, ఇన్స్పైర్ అయ్యాను అన్నమాట.